ఆసియా మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 2000 పాయింట్లు నష్టపోయింది. ఆసియా స్టాక్ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 2000 పాయింట్లు నష్టపోయింది. మరిన్ని వివరాలు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు సతీష్ కంతేటిని అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు చెప్పండి, మార్కెట్ పతనానికి కారణాలేంటి? అంటే ముఖ్యంగా ఈ జపాన్ లో వడ్డీ రేట్లు పెంచడం, అంటే 30 సంవత్సరాల వరకు ఆల్మోస్ట్ 0% ఉన్న వడ్డీ రేట్లు 0.25% పెంచడం వల్ల ఎన్ క్యారీ ట్రేడ్ అంటారు. అంటే అక్కడ అప్పు తీసుకుని వేరే దేశాల్లో కొంతమంది ఇన్వెస్టర్లు లాస్ట్ మెనీ ఇయర్స్ లో చేశారు. సో ఈ వడ్డీ రేట్లు జపాన్ లో పెరగడం వల్ల ఎన్ క్యారీ ట్రేడ్ ఒకటి అన్వైండ్ అయ్యి గ్లోబల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ మదుపుదారులు కొద్దిగా డబ్బులు వెనక్కి తీసుకెళ్లే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందని చెప్పచ్చు. సో ఇవాళ ఒకరోజే జపనీస్ ఇండెక్స్ 12 to 14% పడింది ఇప్పుడు వరకు. అండ్ లాస్ట్ 2 days లో 20% కన్నా ఎక్కువ పడింది ఈ వడ్డీ రేట్లు జపాన్ లో పెంచిన తర్వాత. సో ఆ ప్రభావమే మనకి మిగతా అంతర్జాతీయ మార్కెట్ లో ఇంక్లూడింగ్ మన మార్కెట్ లో చూస్తాం. ధన్యవాదాలు సతీష్ గారు.